అది వాస్తవ రూపంలో ఎలా సాధ్యం? ఒకవేళ చేస్తే కనుక ట్రంప్ దారికి వస్తారా? అంటే ట్రంప్ని ఇంకా దారికి అంటే ఇప్పుడు ఇది ట్రంప్ని దారికి తేవటమే మన లక్ష్యం అయితే అది తాత్కాలిక లక్ష్యం. ఎందుకంటే ట్రంప్ ఒకవేళ 50% టారిఫ్లు ఇప్పుడు ఉపసంహరించుకోవడం లేకపోతే ఇంకో రకంగా మనకి ఉపశమనం ఇస్తే మళ్ళీ అటే పోతామంటే ఇది ఇంకా ఇంకా చరిత్ర క్షమించలేని తప్పిదం అవుతుంది మళ్ళీ ఇంకోసారి. అందుకని ఏంటంటే ఇప్పుడు ట్రంప్ దిశగా వెళ్ళటం శాశ్వతంగా అమెరికాతో శత్రుత్వం అక్కర్లా, కానీ అమెరికాతో స్నేహం కూడా ఇంతగా రాసుకుని పూసుకుని ఉండక్కర్లా. రెండోది ఏంటంటే ప్రత్యామ్నాయంగా బ్రెజిల్ వైపు చూస్తున్నాం, అమెరికా రష్యాతో దగ్గర అవుతున్నాం అనే దాంతో పాటుగా మొన్న హిందూ పత్రిక రిపోర్ట్ ఆన్లైన్ లో చదివాను నేను చిన్నది. దాని ప్రకారంగా ఏషియన్ దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని, అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తో వాణిజ్య సంబంధాలు పెంచుకునే ఆలోచనలో ఉంది భారత్ అనేది. రెండోది మీరు ఇంట్రొడక్షన్ లో ప్రస్తావించినట్టున్నారు, వెనిజులా నుంచి ఇరాన్ నుంచి ఎక్కడి నుంచి అయితే మనం చమురు కొనటం మానేసాము అమెరికా ఆంక్షలకి ఇదయ్యి, వాళ్ళ నుంచి కూడా ఆయిల్ కొనాలనే ఆలోచన కూడా ఉన్నట్లుగా రిపోర్ట్ చెప్పింది. సో గుడ్, టిట్ ఫర్ టాట్, ఈ మంచి చర్యలు. అంటే అంత మాత్రాన ఏదో అమెరికా మీద మనం చేస్తున్నాం కాదు, కాకపోతే ప్రత్యామ్నాయాలు వెతుక్కొని మాకు కూడా దారి ఉందని చెప్పడం ద్వారా అమెరికాని కట్టడి చేయగలం. రెండోది ఇందాక వచ్చిన ప్రస్తావన, ఆ అప్పు తీరుద్దా, ఈ టారిఫ్ల వల్ల అమెరికా అప్పులు తీరుస్తుందంటే తీరదు, కానీ అది ఓ ముసుగు అప్పు తీరుస్తాననేది. యాక్చువల్ గా టారిఫ్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రసాద్ చెప్పారు. అమెరికా జనాలు ఖరీదైన వస్తువులు కొంటే ఆ టారిఫ్ల ఆదాయం అమెరికా ట్రెజరీకి జమ అవుతుంది, వాళ్ళ ఆదాయం. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తున్నాడు, ఈ డబ్బులు కనుక వస్తే నేను ట్యాక్స్ రాయితీలు ఇస్తాను అమెరికాలో అంటున్నాడు. ధనవంతులకి ట్యాక్స్ రాయితీలు ఇవ్వడానికి అమెరికా పేద ప్రజలకి సరుకుల్ని ఖరీదైనగా మార్చి ఆ రకంగా డబ్బులు వసూలు చేసి జనాల దగ్గర నుంచి ట్యాక్స్ డబ్బులు, సుంకాల డబ్బులు, ఆ డబ్బు తీసుకెళ్లి ధనవంతులకి రాయితీలు ఇస్తున్నాడు ట్రంప్. ఇది కదా అక్కడ నడుస్తుంది, ట్రాన్స్ఫరింగ్ పబ్లిక్ కామన్ మ్యాన్స్ మనీ టు రిచ్ పీపుల్ ఆఫ్ అమెరికా. ఇది ట్రంప్ చేస్తుంది, కాకుల్ని కొట్టి గద్దలకేస్తున్నాడు అమెరికాలో. సో ఇది జరుగుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏదేమైనా అప్పు తీరదు సరే. ఇప్పుడు మన దీనిలో కూడా మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మనకేంటంటే బేసిక్ గా టెక్స్టైల్స్ కానీ, మెరైన్ ప్రొడక్ట్స్ కానీ, లెదర్ లో కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ లో కానీ చాలా ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలో ఇబ్బందుల్లో పడతాయి. టారిఫ్ లాగే కొనసాగితే చాలా పెద్ద నిరుద్యోగం వ్యాప్తికి కారణం అవుతుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు, తప్పదు, గత్యంతరం లేని స్థితి కాబట్టి పోరాడి తీరాలి, పోరాడి గెలవాలనేది కోరుకోవాలి. కానీ పోరాటం మాత్రం ఆపకూడదు. తాత్కాలికంగా ఏదైనా ఉపశమనం ఇచ్చాడని ఆపితే మళ్ళీ రేపు ఇదే పరిస్థితి వస్తే నవ్వుతారు మనల్ని అందరూ. కాబట్టి ఏంటంటే శాశ్వత ప్రాతిపదిక మీద నిజమైనటువంటి మిత్రులు ఎవరో, ఎట్లా మనం పోవాలనేది ఒకసారి వ్యూహాత్మకంగా గట్టిగా నిర్ణయం. సంజయ్ గారు, ఇప్పుడు నిన్న రాయిటర్స్ కథనం దాన్ని భారత ప్రభుత్వం కరెక్ట్ కాదని చెప్పింది అనుకుంటా, బట్ పత్రికలన్నీ రిపోర్ట్ చేసాయనుకోండి, మనం అమెరికా విషయంలో సంబంధాల విషయంలో